హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు చేత్తో ముట్టకుండా గిన్నె మాడకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన పూసలాంటి నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం నేను మీగడని 15 రోజులుగా స్టోర్ చేస్తున్నాను. అయితే చాలామంది పెరుగు మీగడని తీసుకుంటారు కదండి. ఇక్కడ నేనైతే పాల మీగడ తీసుకున్నాను. ఈ పాలు కాచి చల్లార్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే దాని మీగడ థిక్నెస్ అనేది బాగా పెరుగుతుంది అనమాట. అయితే పెరుగు మీగడ కన్నా ఈ పాల మీగడ మనకి ఎక్కువ క్వాంటిటీ అనేది వస్తుంది. అయితే పాల మీగడని నేను 15 డేస్ నుంచి స్టోర్ చేశానండి. దీనిని ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసి రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత ఒక మందపాటి గిన్నెలోకి తీసుకోవాలి. మనం ఏ గిన్నె అయితే తీసుకుంటున్నామో దాంట్లోనే నెయ్యి కాచుకుంటాం కాబట్టి ఆ గిన్నె అనేది దలసరిగా ఉండేలా చూసుకోవాలండి. అలా తీసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కవ్వంతో బాగా ప్రెస్ చేసి దానిని ఒకే డైరెక్షన్లో తిప్పాలి. అలా తిప్పుతూ ఉండగా మీగడ అనేది బాగా కలిసిపోయి మనకి వెన్నపూస అనేది ముద్దలు ముద్దలుగా ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయిన తర్వాత దానిలో కొంచెం నార్మల్ వాటర్ యాడ్ చేసుకుని అలా ఒకే డైరెక్షన్లో తిప్పుకుంటూ ఉండాలండి. మనకి వెన్నపూస అనేది బాగా ఫామ్ అయిన తర్వాత దానిలో కొంచెం ఐస్ క్యూబ్స్ కానీ ఐస్ వాటర్ కానీ యాడ్ చేసుకోవాలి. ఇలా ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవడం వలన మనకి వెన్నపూస అనేది గట్టిగా అవుతుంది అనమాట. అలా గట్టిగా అయినప్పుడు మనం మజ్జిగని సపరేట్ చేస్తాం కదా ఒక గిన్నెలోకి. అలా సపరేట్ చేస్తున్నప్పుడు వెన్న అనేది ఆ మజ్జిగలో పడిపోకుండా ఈ ఐస్ వాటర్ మనకి హెల్ప్ అవుతుంది. ఇదే ప్రాసెస్ని ఒక 2-3 సార్లు రిపీట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ చేయడం వలన మనం వెన్న అనేది సపరేట్గా కడగనవసరం లేదండి. చూసారు కదా మనకి వెన్న అనేది ఎంత చక్కగా ఫామ్ అయ్యిందో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అదే గిన్నెతో అదే కవ్వాన్ని యూస్ చేస్తూ సిమ్లో పెట్టుకుని ఈ వెన్నపూసని మనం కరిగించుకుని నెయ్యిలా తయారు చేసుకోవాలి. ఈ ప్రాసెస్ చేయడం వల్ల మనకి ఎక్కువ గిన్నెలు కూడా అవ్వండి. మనం సపరేట్గా చేసుకున్న మజ్జిగను కూడా పునుగులు వేసుకోవడానికి వాడుకోవచ్చు అనమాట. ఈ వెన్నపూస నెయ్యిలా పూర్తిగా కరిగే వరకు కవ్వంతో ప్రతి 10-15 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి. అలాగే మంట కూడా లో ఫ్లేమ్లోనే ఉండేలా చూసుకోవాలి, లేదంటే నెయ్యి మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మంట అనేది లో ఫ్లేమ్లోనే ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదండి, నేను కవ్వంతో ఎడ్జెస్ని ఎలా క్లీన్ చేస్తున్నానో. అలా క్లీన్ చేయడం వల్ల మనకి గిన్నె మాడదు, నెయ్యి క్వాంటిటీ కూడా బాగా వస్తుందన్నమాట. ఇలా నెయ్యి పూర్తిగా కరిగే వరకు కవ్వంతో అలా కలుపుకుంటూ ఉంటే మనకి గిన్నె అడుగున మాడిపోకుండా ఉంటుంది. ఈ నెయ్యి అడుగుని లైట్ అండ్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా మనం మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని నెయ్యి కాచుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత చివరిలో మనం కరివేపాకుని అయితే యాడ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే తమలపాకు, మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి యాడ్ చేయడం వల్ల మనకి నెయ్యి సువాసన అనేది బాగా వస్తుందండి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కూడా. అలా ఉంచిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ నెయ్యి బాగా చల్లారిన తర్వాత స్ట్రైనర్ని యూజ్ చేసుకుని ఒక స్టీల్ కంటైనర్ లేదా గ్లాస్ కంటైనర్లోకి అలా స్ట్రైన్ చేసుకోవాలండి. చూసారు కదా మనకి నెయ్యి ఎంత చక్కగా తయారయ్యిందో. ఈ ప్రాసెస్కి మనకి ఎక్కువ గిన్నెలు కూడా పట్టలేదు, పైగా గిన్నె కూడా అసలు మాడలేదండి. మనకు కడుక్కోవడానికి కూడా చాలా ఈజీ ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.